ఈ రోజు నాకు ఇప్పటికే 3 కాంప్లిమెంట్స్ వచ్చాయి. నా డ్రెస్ బాగుంది అని చెప్పి 2 కాంప్లిమెంట్స్. ఒకటేమో నేను చాలా ప్రెట్టీగా ఉన్నాను చందు ముందే ఒకళ్ళు చెప్పారు, ఒకటేమో వీడియోలో కూడా రికార్డ్ అయ్యింది. మా ఒక్లహోమా ట్రిప్ పార్ట్ 2 చూసేద్దాం. సో డే 3లో వచ్చేసి మార్నింగ్ కుక్ చేసేసుకున్నాం అనమాట, పొటాటో ఫ్రై అండ్ దెన్ గోంగూర పప్పు అండ్ దెన్ ఇంకా బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్స్ అండ్ ఎగ్స్ తెచ్చుకున్నాం కదా, సో సెల్ఫ్ సర్వే అనమాట. అట్లా బ్రేక్ఫాస్ట్ స్టేషన్ రెడీ చేసి పెట్టేసుకున్నాం. రైస్ కుక్ చేసుకున్నాం అండ్ దెన్ కాఫీ కోసం బ్రూ కూడా తెచ్చుకున్నాం. ఇంకా కుకింగ్ అయిపోయిన తర్వాత అందరం ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాం. 10:15 అట్లా అవుతుంది, రెడీ అయిపోయాము, అన్ని ప్యాక్ చేసేసుకున్నాము, ఫుడ్ కూడా కుక్ చేసుకున్నాం, బ్రేక్ఫాస్ట్ డన్. సో ఇప్పుడు విచిత స్టేట్ పార్క్ కి వెళ్తున్నాం అనమాట. ఎక్కడి నుంచి అది ఒక 30 minutes అట్లా ఉంటుంది. ఓకే, డే 3 అవుట్ ఫిట్స్ వచ్చేసరికి ఇలా వేసుకున్నాము. నాకు చాలా బాగుంది కదా ఈసారి. నాది బాగుంది కదా. సో నాది వచ్చేసి నేను షీల్ లో పర్చేస్ చేశాను అనమాట. నాది ఓల్డ్ యా, చందు ఓల్డ్ నావీలో పర్చేస్ చేశాడు 2 ఇన్ స్టోర్. ఇంకా విచిత మౌంటైన్స్ వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అక్కడ నేమ్ బోర్డు ఉంది కదా, నేమ్ బోర్డు దగ్గర ఆగి ఫొటోస్ దిగుదామని చెప్పి కాసేపు ఆగి ఫొటోస్ క్యాప్చర్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్గా ఆ రోజు వెదర్ చాలా బాగుంది మేము వెళ్ళినప్పుడు. తర్వాత కొంచెం సన్ వచ్చాడు, బట్ ఏంటంటే లైక్ మేము వెళ్ళిన టైంలో అయితే చాలా ప్రశాంతంగా మౌంటైన్స్ గ్రీనరీగా చాలా బాగుంది. ఇంకా అక్కడ ఫొటోస్ క్యాప్చర్ చేసేసుకున్నాక విజిటర్ సెంటర్కి వెళ్ళాము. దీని పేరు వచ్చేసి ఏంటంటే విచిత మౌంటైన్స్ వైల్డ్ లైఫ్ రెఫ్యూజీ అనమాట. బై నేమ్ ఇట్ సెల్ఫ్ ఏంటంటే ఇక్కడ మనం వైల్డ్ లైఫ్ చూడొచ్చు, వైల్డ్ లైఫ్ని ప్రిజర్వ్ చేశారు. లైక్ మనకి ఏంటంటే బైసన్స్ కనిపిస్తాయి, లాంగ్ హార్న్స్, అట్లా బర్డ్ వాచింగ్, ఫిషింగ్, అట్లా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఏంటంటే ఈ వెల్కమ్ సెంటర్లో ఇట్లా థియేటర్ ఉంది. ఈ థియేటర్లో ఏంటంటే షో లాగా వేస్తున్నారు, అందులో హిస్టరీ చెప్తున్నారు, లైక్ ఆ మౌంటైన్స్ గురించి అండ్ వైల్డ్ లైఫ్ ఎలా తీసుకొచ్చి ఎలా సేవ్ చేశారు, ఇంకా డీటెయిల్స్ అన్ని చెప్తున్నారనమాట. సో బైసన్స్ చూసారు కదా, ఇక్కడ చాలా బైసన్స్ చూస్తాము. మనం యూఎస్లో ఏంటంటే బైసన్స్ కొన్ని తక్కువ ప్లేసెస్లో చూస్తాము. మేము ఇంతకు ముందు ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్లో చూసామన్నమాట, ఆ తర్వాత నేను ఇక్కడే చూసాను. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ వెల్కమ్ సెంటర్లో లైక్ మనకి పీపుల్ ఉండి హెల్ప్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే మనకి మ్యాప్స్ అవన్నీ ఇస్తారనమాట, ఇన్ఫర్మేషన్ చెప్తారు. సో దానితో పాటుగా ఇట్లా లిటిల్ కైండ్ ఆఫ్ మ్యూజియం కూడా ఉంది. సో మనకి ఇంట్రెస్ట్ ఉండి దాని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాము, అసలు అది ఎలా ఫామ్ అయింది ఏంటి చూడాలి అని అనుకుంటున్నాం, తెలుసుకోవాలి అని అనుకుంటే దిస్ ఈస్ గుడ్ అనమాట. ఇట్స్ లైక్ సెల్ఫ్ టూర్ లాగా మనమే లైక్ వాక్ చేస్తూ మనం అవన్నీ చూస్తూ మనం అవన్నీ రీడ్ చేస్తూ తెలుసుకోవచ్చు అనమాట ఇన్ఫర్మేషన్ని. సో ఇట్లా విజిటర్ సెంటర్లో ప్రొవైడ్ చేశారు. బాగుందనమాట ఈ సెక్షన్. ఏంటంటే లైక్ నాట్ ఆల్ పర్సన్స్ ఆర్ ఇంట్రెస్టెడ్, లైక్ హూ ఎవర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ ద లైక్ న్యూ థింగ్స్ అనిపించే వాళ్ళకి, తెలుసుకోవాలి అదేంటి అని క్యూరియాసిటీ ఉంటుంది కదా, వాళ్ళకైతే ఇది చాలా ఆప్షన్ అని చెప్పచ్చు అనమాట. ఇంకా విజిటర్ సెంటర్లో నుంచి మ్యాప్ తీసుకొని వచ్చామన్నమాట. సో మ్యాప్లో చూసుకుంటున్నాము పాయింట్స్ ఏవైతే మనం చేయగలుగుతామో అని చెప్పి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా విజిటర్ సెంటర్లో మ్యాప్ తీసుకున్న తర్వాత మనం వాళ్ళని కనుక్కోవచ్చు అనమాట, ఏ వ్యూస్ ఎలా ఉంటాయి ఏంటి అవన్నీ అడిగితే మనకి అక్కడ విజిటర్ సెంటర్లో రిసెప్షన్ లాగా ఉంటుంది. సో వాళ్ళన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. బేస్డ్ ఆన్ దట్ మనము మన ఐటనరీని ప్లాన్ చేసుకోవచ్చు, ఆ డే ఐటనరీని. సో మేమేంటంటే నెక్స్ట్ డే మాకు బీవర్స్ బెండ్ ఉంది మా లిస్ట్లో. సో అందుకని చెప్పి మేము అక్కడ ఎయిర్బిఎంబి బుక్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి బీవర్స్ బెండ్కి 5 hours అనమాట. సో డ్రైవ్ చేస్తూ వెళ్ళాలి కదా, సో ఎట్లా వెళ్తే ఎటువైపు చూసుకుంటే బాగుంటుంది అని చెప్పి చూస్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ నేషనల్ పార్క్స్ కానీ ఈ స్టేట్ పార్క్స్ ఇలాంటివన్నీ ఏంటంటే లైక్ జస్ట్ ఒక 10-15 minutes దూరంలో ఉండవు, లైక్ చాలా దూరాలు డ్రైవ్ చేయాలి కదా. సో బేస్డ్ ఆన్ దట్ చూసుకోవాలి. అండ్ ఏంటంటే ఇక్కడ హైక్స్ అండ్ ట్రైల్స్ కూడా ఉన్నాయన్నమాట. మేమైతే ఏమీ చేయలేదు, ఎందుకంటే కిడ్స్ ఉన్నారు కదా, కిడ్స్తో అంత కుదరలేదన్నమాట చేయడానికి, వాళ్ళు నడవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు కిడ్స్. సో ఇంకా అందుకని చెప్పి మేము లైక్ బై డ్రైవ్ వెళ్ళి కొంచెం చిన్నగా లిటిల్ లైక్ 1 mile అయిపోయేవి ఏమన్నా ఉంటే అలాంటివి చేసాము. అందరినీ ఇట్లా ఆ మౌంటైన్స్లో డ్రైవ్ చేస్తూ ఉంటే బైసన్స్ కనిపించాయి, ఇట్లా డిఫరెంట్ యానిమల్స్ కనిపించాయి అనమాట. మేము విచిత మౌంటైన్ ఎందుకు చూస్ చేసుకున్నాము అంటే కిడ్స్ కోసం చూస్ చేసుకున్నాం అనమాట. సో దట్ ఏంటంటే వాళ్ళు వైల్డ్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు కదా, అందుకని చెప్పి. అండ్ దెన్ ఈ విచిత మౌంటైన్స్ వచ్చేసి బెస్ట్ ఏంటంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, బర్డ్ వాచింగ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, అండ్ దెన్ ఏంటంటే ఫిషింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, అట్లా వాళ్ళకి ఈ విచిత మౌంటైన్స్ అనేది చాలా గుడ్ ఆప్షన్ అంట. ఫస్ట్ మేము వచ్చేసి విచిత మౌంటైన్స్లో క్వానా పార్కర్ డ్యామ్ వెళ్ళామన్నమాట. ఈ క్వానా పార్కర్ డ్యామ్ వచ్చేసి క్వానా పార్కర్ లేక్ పైన బిల్డ్ చేశారు. సో ఆ లేక్లో ఏంటంటే బర్డింగ్ అండ్ ఫిషింగ్ చేయడానికి వస్తారంట పీపుల్. అండ్ దెన్ వ్యూ కూడా చాలా బాగుంది. మేము వెళ్ళిన టైంలో ఏంటంటే గేట్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. సో మేబీ ఏ టైంలో ఓపెన్ చేస్తారనేది మాకైతే ఐడియా లేదు. సో ఏంటంటే మేము ఈ డ్యామ్ ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. అటు సైడ్ నడుచుకుంటూ వెళ్తే మౌంటైన్ పైకి వెళ్తాము, అక్కడి నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది. అలా నడుస్తున్నప్పుడు మధ్యలో ఇలా ఉంది, ఇది వచ్చేసి ఏంటంటే ఆ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసేదంట. సో దాన్ని ఇలా తిప్పితే ఓపెన్ అవుతాయి,
బట్ ఏంటంటే అది తిప్పడానికి లేకుండా లాక్ వేసి పెట్టేశారనమాట. సో జనాలు తిప్పుతారు కదా అందుకని చెప్పి. సో ఇంకా ఏంటంటే డ్యామ్ ఇట్లా నడుచుకుంటూ వెళ్తాము. సో ఇట్లా నడుచుకుంటూ వెళ్తే నెక్స్ట్ అట్లా మౌంటైన్ పైకి వెళ్తామన్నమాట. ఇది వచ్చేసి లేక్. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే యూజువల్గా మనం నేషనల్ పార్క్స్, స్టేట్ పార్క్స్ అట్లా వెళ్తే ఎంట్రన్స్కి ఫీ ఉంటుంది కదా, బట్ ఈ విచితా మౌంటైన్స్కి అయితే మటుకు ఎంట్రన్స్ ఫీ లేదు, ఫ్రీ ఎంట్రన్స్ అనమాట. ఇలా డ్యామ్ పైన నడుచుకుంటూ వస్తే ఇట్లా మౌంటైన్ పైకి వచ్చామన్నమాట. ఇట్లా మౌంటైన్ వ్యూ ఉంది. సో చాలా బాగుంది. ఇంకా అక్కడ నుండి జెడ్ జాన్సన్ ట్రయల్ దగ్గరికి వెళ్ళామన్నమాట. అక్కడ ఒక టవర్ ఉంటుంది. సో దాని దగ్గరికి వెళ్దామని చెప్పి సో ఇంకా వెళ్తున్న దారిలో ఇట్లా బైసన్స్ కనిపిస్తున్నాయన్నమాట. చాలా కనిపించాయి. అండ్ దెన్ సమ్ ఎల్లో ఫ్లవర్స్ అనుకుంటా. సో బాగుంది అక్కడంతా బ్యూటిఫుల్గా. సరే కదా అని చెప్పి ఇంకా వెళ్ళి చూసామన్నమాట. చూస్తే అది టవరే. సర్లే ఇంకా అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. సో ఇంకా అందుకని చెప్పి జస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దామని ఇక్కడికి వెళ్ళాను. ఇది వచ్చేసి ఏంటంటే 1 మైల్ ట్రయల్ అనమాట. ఈజీ అండ్ మోడరేట్ అంట. సో అక్కడికి వెళ్తే ఏంటంటే మనం ఒక టవర్ చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి మౌంట్ స్కాట్ వెళ్ళామన్నమాట. అది వచ్చేసి విచితా మౌంటైన్లోనే ఇంకొక ప్లేస్. అది మౌంటైన్ పైకి డ్రైవ్ చేస్తామన్నమాట. సో పైకి డ్రైవ్ చేస్తుంటే ఇలా వీడియో తీశాను. అండ్ దెన్ దాని ఎలివేషన్ వచ్చేసి 2400 ఉందన్నమాట. సో ఇంకా ఏంటంటే అక్కడ వెళ్ళి మంచిగా పార్కింగ్ ఉంది, చాలా పెద్ద పార్కింగ్. సో ఇంకా మనం పార్క్ చేసుకొని ఆ మౌంటైన్ దగ్గర ఇంకా మనం ఏంటంటే చుట్టూ వ్యూ చూడొచ్చు. సో ఆ మౌంటైన్ మిడిల్లో ఉంది. లైక్ మనం అక్కడ చుట్టూ ఇట్లా నడుస్తూ మనం ఆ వ్యూ అంతా చూడొచ్చు అనమాట. సో చాలా బాగుంది. ఇట్లా మనం కింద దాకా దిగి ఫొటోస్ అలా దిగచ్చు. అండ్ దెన్ అక్కడి నుంచి చూస్తుంటే పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. వ్యూస్ అయితే ఆసమ్ ఉన్నాయి. సో విచితా వెళ్తే మటుకు దీన్ని మిస్ చేయొద్దు, యాడ్ చేసుకోండి. ఎందుకంటే దీనికి ఏమీ ఎక్కువ హైక్ ట్రయల్స్ అట్లా ఏం లేదు. జస్ట్ మనం ఏంటంటే అప్ టు ద మౌంటైన్ మనం డ్రైవ్ చేసేస్తాము. అక్కడే పార్కింగ్ ఉంటుంది. ఇంకా పార్క్ చేసుకొని మనం ఇంకా ఏంటంటే ఆ మౌంటైన్ అంతా ఎక్స్ప్లోర్ చేయడమే. అక్కడ ఏంటంటే కొంతమంది లైక్ ఫుడ్ అలా తెచ్చుకొని అక్కడ తిన్నారు కూడా. ఆ మౌంటైన్ చుట్టూ ఏంటంటే డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఇంకేంటంటే మనం ఆ వ్యూ పాయింట్స్ దగ్గరికి ఇట్లా చెప్పాను కదా ఇందాక నడవచ్చు అని చెప్పి ఇంక ఇట్లా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. నడుచుకుంటూ ఒక్కొక్క వ్యూ పాయింట్ అలా చూసుకోవచ్చు అనమాట. 4-5 పాయింట్స్ ఉన్నాయి. లైక్ 4-5 పాయింట్ వ్యూస్ అనమాట. డిఫరెంట్ వ్యూస్ కనిపిస్తాయి. మేము ఇంకా ఈ పాయింట్ చూసేసిన తర్వాత బీవర్స్ బెండ్కి డ్రైవ్ స్టార్ట్ చేసామన్నమాట. 5 అవర్స్ అని చెప్పాను కదా. సో ఒక్లహోమా ట్రిప్ వెళ్తే కొన్ని థింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మీకు ఏమైనా సిటీ కనిపించి గ్యాస్ స్టేషన్ ఉంటే ట్యాంక్ ఫుల్ చేయించుకోండి. ఎందుకంటే మేము విచితా నుంచి బీవర్స్ బెండ్ వెళ్ళే దగ్గరలో లైక్ మహా అయితే లిటరలీ ఒక 1 or 2 గ్యాస్ స్టేషన్స్ వచ్చాయి అంతే. ఫుడ్ అయితే ఏమీ రాలేదు. సో మోస్ట్లీ రెస్టారెంట్స్ కూడా తక్కువ ఉంటాయి. ఒకవేళ కుక్ చేసుకునే పాసిబిలిటీ ఉంటే లైక్ డ్రైవ్ వెళ్ళారనుకోండి, కార్లో తీసుకొని థింగ్స్ తీసుకెళ్లే పాసిబిలిటీ ఉంటే కుక్ చేసుకోండి ఫుడ్. ఎందుకంటే లైక్ ఇట్స్ హార్డ్ టు ఫైండ్ ద రెస్టారెంట్స్. సో బెటర్ అనమాట. మనకి టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇబ్బంది కూడా పడము. విచితా మౌంటైన్స్లో క్యాంపింగ్ కూడా చేసుకోవచ్చంట. బట్ ఏంటంటే ముందే రిజర్వ్ చేసుకోవాలి. ఇంకా విచితా నుంచి బీవర్స్ బెండ్ వెళ్ళే దారిలో ఇలా ఒక పార్క్లో ఆగి లంచ్ చేసామన్నమాట. ఈ పార్క్ ఏంటంటే లైక్ పిక్నిక్ స్పాట్ లాగా చక్కగా బెంచెస్ ఉన్నాయి, ట్రాష్ క్యాన్స్ అవన్నీ ప్రొవైడ్ చేశారు, రెస్ట్ రూమ్స్ ఉన్నాయన్నమాట. సో ఫెసిలిటీస్ అన్నీ గుడ్ ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా అక్కడ లంచ్ చేసేసి స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ ఇంకా ఆల్మోస్ట్ ఆల్ బీవర్స్ బెండ్ రీచ్ అయ్యాము. ఇంకొక 30 minutesలో రీచ్ అవుతాము అనేటప్పుడు ఇట్లా లిటిల్ రివర్ పైన్ క్రీక్ రిజర్వాయర్ వచ్చిందనమాట. సో ఇంకా ఏంటంటే ఇది వచ్చేసి ఇట్లా రివర్ మీదకి బ్రిడ్జ్ లాగా లైక్ డ్రైవ్ త్రూ రోడ్ లాగా ఉందన్నమాట. ఇంకా అందుకని చెప్పి దాని దగ్గరికి వెళ్ళాము. కనిపించింది అనమాట ఇట్లా డ్రైవ్ చేస్తుంటే. సరే అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి కొంచెం సేపు ఇట్లా కార్ పార్క్ చేసుకొని జస్ట్ ఏంటంటే ఆ వ్యూ అండ్ దెన్ ఆ వాటర్ అదంతా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే పారాసైలింగ్ అవన్నీ చేస్తున్నారు వీటిపైన. మేము ఆల్మోస్ట్ ఆల్ మా ఎయిర్బిఎంబి రీచ్ అయిపోయాము. మా ఎయిర్బిఎంబి వచ్చేసి క్యాబిన్ టైపే అనమాట. అది వచ్చేసి మేము బ్రోకెన్ బోలో బుక్ చేసుకున్నాం. బ్రోకెన్ బో అనేది బీవర్స్ బెండ్కి దగ్గరగా ఉన్న సిటీ అనమాట. అందుకని చెప్పి అందులో బుక్ చేసుకున్నాం. బీవర్స్ బెండ్లో కూడా క్యాబిన్స్ అవైలబుల్ ఉన్నాయి. మేము బుక్ చేసుకుందాం అనుకున్నాం. కాకపోతే అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే మేము వెళ్ళింది లాంగ్ వీకెండ్ కదా, ఆ 3 daysకి బుక్ చేసుకోవాలన్నమాట. సింగిల్ డేకి అవైలబుల్ లేదు. వీకెండ్స్ అప్పుడు ఏంటంటే 2 daysకి బుక్ చేసుకోవాలి. జస్ట్ ఎవరైనా బీవర్స్ బెండే వెళ్ళి అక్కడే స్పెండ్ చేద్దాం అలా అనుకునే వాళ్ళకి దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. బీవర్స్ బెండ్లోనే క్యాబిన్స్. ఇట్ లుక్స్ ఎక్సైటింగ్. అండ్ దెన్ ఏంటంటే స్టే కూడా చాలా బాగుంటుంది ఎక్సైటింగ్గా. ఆ క్యాబిన్స్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి.
ఎయిర్బిఎంబీకి వచ్చేసాము. ఎయిర్బిఎంబీలోకి ఎంటర్ అయిపోతున్నాము. క్విక్ వాక్ త్రూ ఇచ్చేస్తాను ఎయిర్బిఎంబీది. ఇది వచ్చేసి 395 per day పడిందనమాట. సో ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో ఇట్లా లివింగ్ స్పేస్ ఉంది, డైనింగ్ టేబుల్ అండ్ కిచెన్ కూడా ఉందన్నమాట. డైనింగ్ టేబుల్ పాస్ అయిన తర్వాత ఇట్లా లివింగ్ స్పేస్, వాళ్ళు లివింగ్ స్పేస్ ఈ కిచెన్ అంతా ఈ కాపర్ సల్ఫేట్ ఆరెంజిష్ కలర్తో లైక్ డిజైన్ చేసుకున్నారనమాట. కబోర్డ్స్ అవన్నీ చూసారు కదా, కాపర్ సల్ఫేట్ అండ్ కర్టెన్ కూడా నోటీస్ చేయండి, ఆరెంజ్ అండ్ కాపర్ సల్ఫేట్. ఇది వచ్చేసి కాఫీ స్టేషన్ అనమాట. కాఫీ స్టేషన్ సపరేట్గా ఇచ్చాడు. కిచెన్ అయితే కొంచెం చిన్నగానే ఉంది. అండ్ దెన్ కాఫీ స్టేషన్కి పక్కన యూటిలిటీ రూమ్ ఇచ్చాడనమాట. అండ్ దెన్ రూమ్స్ వచ్చేసి ఎయిర్బిఎంబీలోకి ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్ వెళ్తే రూమ్స్ అనమాట. ఫస్ట్ రైట్ వచ్చేసి ఒక రూము, ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇచ్చాడు థీమ్. అండ్ దెన్ లెఫ్ట్ సైడ్లో రెస్ట్ రూమ్ ఉంది. ఈ రెస్ట్ రూమ్ ఏంటంటే కంబైన్డ్ రెస్ట్ రూమ్ అనమాట. 2 రూమ్స్కి వచ్చేసి రెస్ట్ రూమ్లో ఏంటంటే లైట్ కాపర్ సల్ఫేట్ కలర్ తో డిజైన్ చేసుకున్నాడు అనమాట. ఇంకా కొంచెం ముందర వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక రూమ్ ఇచ్చారనమాట. రూమ్స్ అన్ని ఆరెంజ్, రెస్ట్ రూమ్స్ అన్ని లైట్ కాపర్ సల్ఫేట్. దీనికైతే అటాచ్డ్ రెస్ట్ రూమ్ వచ్చింది. అండ్ దెన్ ఈ రూమ్కి ఆపోజిట్గా రైట్ సైడ్లో కూడా ఇంకొక రూమ్ ఉందనమాట. ఈ రూమ్లో బంక్ బెడ్స్ ఇచ్చారు, కిడ్స్ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ అనమాట. ఇది వచ్చేసి బ్యాక్ యార్డ్. బ్యాక్ యార్డ్ బాగుంది. బ్యాక్ యార్డ్లో మీరు చూస్తున్నారు కదా, చైర్స్ ఉన్నాయన్నమాట, కలర్స్ వేసి లేవు, మనం వేసుకొని కూర్చోవచ్చు. మాకైతే గ్రిల్ కనిపించలేదు, మేబీ అటు ఎక్కడైనా ఉందేమో అని అనుకున్నాం, బికాజ్ ఎందుకంటే ఎయిర్బిఎంబీ లిస్టింగ్లో మెన్షన్ చేశారనమాట. గ్రిల్ వచ్చేసి మేము లోపల ఈ పొయ్యికొన్న గ్రిల్ ఉంటుంది కదా, అందులోనే చేసేసామన్నమాట. అందుకని అన్నాను ముందు రోజే గ్రిల్ చేసుకొని మంచి పని చేసామని. ఇంకా ఆ రోజు డిన్నర్ వచ్చేసి గ్రిల్ చికెన్ అండ్ దెన్ నాన్ తెచ్చుకున్నాం అనమాట. అది ప్లస్ కొంచెం పొద్దున్నే మిగిలిన పప్పుతో కానిచ్చేసాం. 4th డే అవుట్ఫిట్స్కి వచ్చేసరికి ఇలా అనమాట. నేను స్కర్ట్ టాప్ వేసుకున్నాను. ఈ స్కర్ట్ వచ్చేసి షీన్ అన్బాక్సింగ్ వీడియోలో చూసుంటారు, దాని లింక్ కావాలంటే ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఈ టాప్ వచ్చేసి నా ఫ్రెండ్ ఇచ్చిందనమాట నాకు. ఐ థింక్ తను కూడా షీన్లోనే పర్చేస్ చేసింది. నా దగ్గర చాలా డేస్ నుంచి ఉంది. చందు షర్ట్ వచ్చేసి పెళ్లి టైంలో మా వదిన వాళ్ళు కొనిపెట్టారు ఇండియాలో. ఇంకా డే 4 మార్నింగ్ లేచిన తర్వాత కుక్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ కూడా కానిచ్చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి బీవర్స్ బెండ్ స్టేట్ పార్క్కి వెళ్ళామన్నమాట. ఈ బీవర్స్ బెండ్ స్టేట్ పార్క్ వచ్చేసి ఒక 20 minutes మేము స్టే చేసిన దగ్గర నుంచి మేము అలాగే తీసుకున్నాం అనమాట ఎయిర్బిఎంబీ. సో దానికోసం అని చెప్పే ముందు రోజు నైట్ విచితా నుంచి బీవర్స్ బెండ్కి ట్రావెల్ చేసేసాము. సో దట్ ఎందుకంటే మండే రోజున ఆఫ్టర్నూన్ నుంచే మేము హ్యూస్టన్ వెళ్ళిపోవాలన్నమాట. సో అందుకని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాము. ఆ ట్రీ కార్వ్ చూసారా, చాలా బాగుంది కదా, ఇంప్రెసివ్గా. ఇంకా ఫస్ట్ వచ్చేసి విజిటర్ సెంటర్కి వెళ్ళామన్నమాట, ఇన్ఫర్మేషన్ కనుక్కుందామని. సో విజిటర్ సెంటర్కి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే బాగా వర్షం పడింది. వర్షం పడటం వల్ల కొన్ని ట్రైల్స్, కొన్ని ప్లేసెస్ అట్లా క్లోజ్ ఉంటాయంట, అన్నీ చేయలేము. సో సరేలే కుదిరినంత వరకు చేసుకుందామని అనుకున్నాము. ఎందుకంటే ఆఫ్టర్నూన్ నుంచి ఎలాగో ఇంటికి స్టార్ట్ అయిపోవాలి కదా. సో ఇవి వచ్చేసి నేను చెప్పాను కదా క్యాబిన్స్, ఇట్లానే అనమాట క్యాబిన్స్ ఉంటాయి. సో ఇట్లా క్యాబిన్స్లో ఉంటే ఏంటంటే ఇన్సైడే ఉంటామన్నమాట. సో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇంకా మేము చూస్తే పెడల్ బోటింగ్ అవైలబుల్ ఉందన్నమాట. సరే అని చెప్పి ఇంకా బీవర్స్ బెండ్లో ఇట్లా లేక్ ఉంటుంది, ఆ లేక్లో పెడల్ బోటింగ్ చేద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి లైక్ ఒక రివర్లో నుంచి ఒక పాయ అంటారు కదా అలా. సో ఇంకా అక్కడికి వెళ్తే ఇవి వచ్చేసి ప్రైజెస్. పెడల్ బోట్స్ పర్ అవర్ అయితే 25, కయాక్స్ ఉన్నాయి ఇట్లా. బట్ ఆ రోజు అయితే పెడల్ బోట్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట, కయాకింగ్ ఎవరు చేయట్లేదు. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే వర్షం పడుతుంది కదా, సో పెడల్ బోటింగ్కి అయితే ఇట్లా పైన రూఫ్ లాగా వస్తుంది. సో ఇంకా అందుకని చెప్పి పెడల్ బోట్స్ తీసుకున్నాము. చిల్డ్రన్ 12 అండర్ ఉన్న వాళ్ళైతే ఆ లైఫ్ జాకెట్స్ ఉన్నాయి కదా, అవైతే కంపల్సరీ వేసుకోవాలి. మనమైతే వేసుకోపోయినా పర్లేదు, కాకపోతే మనతో క్యారీ చేయాలన్నమాట బోట్లోకి. సో ఇంకా అందుకని చెప్పి తీసుకొని వెళ్ళాము. సో పెడల్ బోటింగ్ అయితే నేను ఫస్ట్ టైం చేశాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు మేము కయాకింగ్ అలా వేరేవి చేసాము, పెడల్ బోట్ చేయలేదు. సో మేమేమో ఇంకా 4 members అది ఎక్కచ్చు. సో మేము ఇంకో కపుల్ కలిసి ఒక దాంట్లో వెళ్ళామన్నమాట. సో వెళ్ళేటప్పుడు నేను పెడలింగ్ చేశాను, నేను మా హస్బెండ్. అండ్ దెన్ రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళిద్దరూ పెడలింగ్ చేశారనమాట. పెడలింగ్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం డ్రిజిల్ అయితే ఉందన్నమాట. సో ఇంకా అందుకని చెప్పి అది వేసుకున్నాము పైన రూఫ్, వెట్ అవ్వకుండా ఉండటానికి. అండ్ దెన్ అది రెయిన్ పడి అట్లా ఉంది కదా, ఆ డే అంతా చాలా చల్లగా ఉందన్నమాట, సన్ రాలేదు. సో అందుకని చెప్పి పెడల్ బోటింగ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సన్ ఉంటే ఆ చెమటలు గారుకుంటూ అంత ఎంజాయ్ చేయలేము కదా, బాగా ఎంజాయ్ చేసామనిపించింది. దట్టు ఇంకోటి ఏంటంటే నాకు ఇందులో బాగా నచ్చింది, మధ్యలో వాటర్ అటు ఇటు ట్రీస్ ఉండటం నాకు బాగా ఇంప్రెసివ్గా అనిపించింది. కాకపోతే ఏంటంటే ఒక్క డిసడ్వాంటేజ్, వాటర్ అయితే క్లియర్ వాటర్ కాదు, కొంచెం మురికిగా అనిపించాయి అనమాట.
అవి వచ్చేసి ఫ్లోటింగ్ వాటర్ అంట, అందుకని చెప్పి అలా మురిగ్గా ఉన్నాయి. ఇంకా వెళ్తున్న మధ్యలో ఇట్లా ఒక రాక్ వచ్చింది. మా హస్బెండ్కి అయితే దాని దగ్గరికి వెళ్ళాలని బాగా కుతూహలంగా అనిపించిందంట. సో ఇంకా దాని దగ్గరికి దిగాడు. దిగిన తర్వాత నాకైతే బోట్ కదిలిపోతుంటే టెన్షన్ వచ్చింది, రాగలుగుతాడా లేదా అని. బట్ సమ్హౌ దాంట్లోకి బాగానే వచ్చారు. సో ఇంకా మేము ఒక 20 minutes వెళ్ళడం, 20 minutes రావడం అట్లా పట్టింది. ఇంకా మధ్యలో ఒక 20 minutes అట్లా మేము మా ఫ్రెండ్స్ ఇంకొక బోట్ తీసుకున్నారనమాట. వాళ్ళు మేమందరం అట్లా ఎంజాయ్ చేసాము. అండ్ దెన్ ఈ బీవర్స్ బెండ్లో ఏంటంటే క్యాబిన్స్ ఉంటాయని చెప్పా కదా, వాటితో పాటు క్యాంపింగ్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు మీకు చూపించాను కదా, క్యాంపింగ్ కూడా చేస్తున్నారు. సో అవి కూడా ఏంటంటే వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోవాలన్నమాట. ముందే రిజర్వేషన్స్ ఉండాలి వాటికి. ఇంకా పెడల్ బోట్ అయ్యి బయటకు వచ్చేసిన తర్వాత అక్కడే పిక్నిక్ స్పాట్ లాగా ఉందన్నమాట, బెంచెస్ అట్లా పెట్టేసి. సో ఇంకా దట్ ఈస్ అ గుడ్ స్పాట్ కదా అనిపించింది. ఇంకా అక్కడే లంచ్ చేసేసాము. ఆ రోజు అయితే లంచ్ కోసము బిసబెల్లాబాద్ చేసుకున్నాము. అండ్ దెన్ ఒక 2 cups అట్లా లెమన్ రైస్ మేక్ చేసుకున్నాం అనమాట, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా అని. ఇంకా అది తెచ్చేసుకున్నాము మిగిలింది. నెక్స్ట్ వచ్చేసి ఓవర్లుక్ సర్కిల్ అనే వ్యూ పాయింట్కి వెళ్ళామన్నమాట. అక్కడ నుంచి వ్యూ వచ్చేసి ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను తీసిన వీడియో పైనుంచి అండ్ దెన్ కింద నుంచి కూడా చూడొచ్చు. అక్కడ కొంచెం ఏంటంటే 2 steps, కింద పార్కింగ్ ఉంది, పైన కూడా పార్కింగ్ ఉంది. నేను కూర్చున్నాను కదా, అదేమో పైన అనమాట. సో నేను చెప్తున్నాను మా హస్బెండ్కి వీడియో తీయమని ఫుల్గా. సో అక్కడైతే పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అనిపించింది. వ్యూ కూడా చాలా బాగుంది. అక్కడ చిన్న మడ్ రోడ్లా కనిపిస్తుంది కదా, అక్కడంతా ట్రైల్ చేస్తున్నారనమాట కొంతమంది. అది ట్రైల్ చేసి వెళ్తే ఇంకా వైడ్ అండ్ వ్యూ కనిపిస్తుంది. ఇది వచ్చేసి బ్రిడ్జ్ ఓవర్లుక్ పాయింట్ అనమాట. ఇక్కడ కొంచెం పార్కింగ్ ఉంది, ఇక్కడ పార్క్ చేసుకుని అట్లా కింద దాకా వాటర్ దాకా వెళ్ళొచ్చు అనమాట. వాటర్ యాక్సెసిబుల్ పాయింట్ ఇది. సో ఇది కూడా ఒక వ్యూ. ఇంకా ఇంటికి స్టార్ట్ అవుదామని వెళ్తున్నాం అనమాట. అప్పుడు అలా వెళ్తూ ఉంటే బ్రిడ్జ్ పై నుంచి ఇట్లా ఒక పాయింట్ కనిపించింది కిందకి, మీకు కనిపిస్తుంది కదా పార్కింగ్ ఉండి. సో ఇంక ఇది చూసి చాలా బాగుందని చెప్పి ఇంకా యూటర్న్ తీసుకొని అలా కింద దాకా వెళ్ళామన్నమాట. ఇది కూడా ఏంటంటే వాటర్ దగ్గర దాకా వెళ్తాము, వాటర్ యాక్సెసిబుల్ పాయింట్. అక్కడ పార్కింగ్ కూడా చూసారు కదా, చక్కగా అక్కడ కార్స్ పార్క్ చేసుకొని ఇక్కడికి రావచ్చు. సో కొంతమంది అయితే ఫిషింగ్ కూడా అలా చేస్తున్నారు. వాటర్ కూడా చాలా బాగుందన్నమాట ఫ్లోగా. అండ్ దెన్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే వాటర్ కూడా క్లియర్ వాటర్ అనమాట. దట్టు ఇంకా ఆ రోజు వెదర్ బాగుండేసరికి మేమైతే మంచిగా ఫొటోస్ అట్లా క్యాప్చర్ చేసాం. చాలా బాగా వచ్చాయి ఫొటోస్ కూడా. ఐ థింక్ బ్రిడ్జ్ గేట్స్ అవి క్లోజ్ చేసి ఉన్నాయి. బట్ ఏంటంటే మిడిల్లో నుంచి కనిపిస్తుంది కదా, అక్కడ నుండి వాటర్ అయితే వస్తున్నాయి అనమాట అటు సైడ్ నుండి. అది చిన్న లైక్ హోల్ టైప్ లాగా ఉందనుకుంటా, మరి నాకైతే అదేమీ అర్థం కాలేదు. ఆ వాటర్తో అయితే కాసేపు ఆడుకొని కొంచెం సేపు అట్లా ఎంజాయ్ చేసాము. చూడండి వాటర్ అయితే ఎంత క్లియర్గా ఉందో. కాకపోతే ఏంటంటే వాటర్ వెట్ అయితే ఉన్నాయి కదా స్టోన్స్, సో కొంచెం పాచిపట్టి ఉంది, కేర్ఫుల్గా ఉండాలన్నమాట, స్లిప్ అవుతుంది లేకపోతే. అండ్ దెన్ అట్లా వాటర్ మధ్యలో పారుతూ స్టోన్స్, అండ్ దెన్ ఆ గ్రీన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా అది అయిపోయిన తర్వాత అరౌండ్ 3:30 అట్లా మేము ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అక్కడి నుంచి మా ఇల్లు వచ్చేసి ఒక 6 hours డ్రైవ్ చూపించింది. ఇంటికి వచ్చేసరికి 10:15 అయిందనమాట. మేమైతే ఇంకా ఆన్లైన్ ఆర్డర్ చేసేసుకున్నాం ఫుడ్. బై ద టైం మేము వచ్చేసరికి డెలివరీ అయ్యేలాగా పెట్టేసుకున్నాం అనమాట. కేటగిరీ వైజ్ ట్రిప్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి స్టేక్ వచ్చి $280 అయ్యింది, గ్యాస్ వచ్చేసి $140 అయ్యింది. అండ్ దెన్ నెక్స్ట్ గ్రాసరీ అండ్ స్నాక్స్ వచ్చేసి $100 అనమాట. సో ఆ గ్రాసరీలోనే చికెన్ అవన్నీ ఉన్నాయి. లైక్ అవుట్ సైడ్ ఈటింగ్ వచ్చేసి $50. మేము వెళ్ళే రోజు టీ అలా తాగాము. ఆ తర్వాత 2 times మెక్డీ బ్రేక్ఫాస్ట్. ఇంకా టికెట్స్ వచ్చేసి $16. టోటల్ $590లో మాకు ట్రిప్ అయిపోయింది అనమాట. ఎవరైనా మా ఒక్లహోమా ట్రిప్ ఫస్ట్ పార్ట్ మిస్ అయ్యి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, గో వాచ్ అండ్ ఎంజాయ్. నేను వచ్చేసి ఈ ట్రావెల్ సావెనియర్ పర్చేస్ చేశాను అనమాట, ఫ్రిజ్ మ్యాగ్నెట్. మీకేమైనా మా ఒక్లహోమా ట్రిప్లో క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఆర్ ఎల్స్ మీరు ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవుట్ అయినా మీకు చెప్తాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బాయ్.